హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మిక్సీ జార్ తీసేసుకోండి. ఇందులో కట్ చేసిన టమాటో పీసెస్, మిరియాలు ఒక పావు టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు హాఫ్ టీ స్పూన్ వేసి మిక్సీ వేసేసుకోండి. అది క్లిప్ మిస్ అయింది. ఇది వచ్చేసరికి క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అండి. అవి బ్లాక్ కూడా ఉంటుంది కదండి, అది జస్ట్ ఒక టూత్ పిక్ పెట్టి మిడిల్లో కట్ చేసి టూత్ పిక్ పెట్టి లాగేస్తే వచ్చేస్తుందండి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని క్లీన్ చేసుకున్న ప్రాన్స్ అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల స్మెల్ అది ఉండదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి సాల్ట్, పసుపు అండ్ లెమన్ కూడా కొంచెం లెమన్ జ్యూస్ వేసి క్లీన్ చేసుకోండి. ఆ నీచు వాసన రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా వాటర్ ఎలా రిలీజ్ అయ్యాయి. ఫైనల్గా ఇలా రావాలండి. ప్రాన్ అనేది హాఫ్ కుక్ అయిపోవాలండి. ఆయిల్లోనే తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నానండి. మనం పెప్పర్ తీసుకున్నాం కదండి, నేను 2 పీసెసే వేసానండి గ్రీన్ చిల్లీ. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంతకుముందు చూపించాం కదండి టమాటోస్, మిరియాలు పావు టీ స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసి మిక్స్ చేసుకున్న పేస్ట్ అండి ఇది. ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ టర్మరిక్, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. నేను చిల్లీ పౌడర్ ఏమీ యాడ్ చేయట్లేదండి, తీసుకున్న పెప్పరే స్పైస్ సరిపోతుంది. లేదు మాకు కొంచెం ఎక్స్ట్రా స్పైస్ కావాలి అనుకుంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే ప్రాన్స్ కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ప్రాన్స్, అవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ముక్కకి మొత్తం పట్టేలాగా కలిపేసేసుకొని లిడ్ పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఆయిల్ ఇలా పైకి తేలుతుందండి. వాటర్ యాడ్ చేసేసుకోండి. స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసేసుకోండి.
చూస్తున్నారు కదా, బాగా కుక్ అయిందండి. ఇప్పుడు కొరియాండర్ యాడ్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి కర్రీ. ఇంకా అయిపోయిందండి, సర్వ్ చేసేసుకోవడమే. ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైలే వస్తుందండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.